అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగంతోనే ఆంధ్రప్రదేశ్ అవతరణ సాధ్యమైందని ఏలూరు నగర వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ పేర్కొన్నారు. నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి దీక్ష చేపట్టారని తెలిపారు. ఆయన చేసిన త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. యువత ఆయన త్యాగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధి కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఆయన త్యాగానికి గుర్తింపుగా నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పేరు పెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్, నెరుసు చిరంజీవి, తుమరాడ స్రవంతి, ఆర్య వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మార్చి 16వ తారీఖు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు నడుం కట్టి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి బీజం వేసిన మహానాయకుడు, మహోన్నతమైన వ్యక్తి, నిస్వార్థపరుడు పొట్టి శ్రీరాములు గారి జయంతి 125వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఏలూరు కార్యాలయంలో వైశ్య ప్రముఖులు, పార్టీ నాయకులు, పార్టీ మహిళా సోదరిమణులు అందరితో కలిసి జయంతి వేడుకలు చేసుకోవడం చాలా శుభసూచకం. రైల్వే ఉద్యోగం చేసి నేను సమాజానికి ఏమన్నా చేయాలనే ఆలోచనలో ఆయన దాన్ని వదిలేసి చెన్నై మళ్ళీ మధ్య మద్రాసు రావడం జరిగింది. చిన్నతనంలోనే భార్య పిల్లలను పోగొట్టుకుని ఆయన పార్టీ మన ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోంచి తెలుగువారు అందరూ కలిసి వెళ్ళాలంటే బాగుందని ఆయన ఇంట్లోనే నిరాహార దీక్ష చేస్తారు. సుమారు ఇంజక్షన్ ఇస్తానా, గ్లూకోజ్ ఇస్తానా తీసుకోకుండా ఆ మహనీయుడిని స్మరించుకోవడానికి ఏలూరు నియోజకవర్గంలో పార్టీ కార్యాలయంలోని పొట్టి శ్రీరాములు గారు జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మామిడిపల్లి జయప్రకాష్ గారిని, అలాగే ఇక్కడ ఆర్యవైశ్యులందరినీ కూడా ఆ మహనీయునికి పూలమాలను వేసి పూజా కార్యక్రమం మన లేడీస్ అయిన తుమరాడ స్రవంతి గారు కానీ, బాలాగారు, పార్వతి గారు, మొత్తం తులసి గారు అందరూ కూడా ముందుగా చిత్రపటానికి జేపీ గారును ఆర్యవైశ్యులందరూ కూడా సోదరులు మన సోషల్ మీడియా ఏలూరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ అయిన మన సుజన్ కూడా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా 2వ సంవత్సరంలో మరి మార్చి 16వ తారీఖున గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు ఆయన ఒక బృహత్ కార్యం గురించి భగవంతుడి యొక్క ప్రసాదంగా ఆయన జన్మించారు. మరి ఆయన ఉన్నత విద్యను అభ్యసించి ప్లంబింగ్లో డిప్లొమా చేసి మంచి ఉద్యోగం చేస్తూ మరి ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారి యొక్క పరిచయంతో సబర్మతి ఆశ్రమంలో చేరి ఆయన స్వాతంత్ర పోరాటం కూడా ఆయన చేశారు. మరి స్వాతంత్ర పోరాటంలో ఆయన కొన్నాళ్ళు జైలు జీవితాన్ని కూడా అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. తదనంతరం ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడాలనే సదుద్దేశంతో అందరికీ అండదండలుగా ఉంటుందని తెలియజేస్తూ మరొక ముఖ్య విషయం, పొట్టి శ్రీరాములు అనే వ్యక్తి ఒక్క ఆర్యవైశ్యులకు సంబంధించిన వ్యక్తి కాదు, ఈ సమాజానికి ప్రతి వ్యక్తికి ఆయన గౌరవప్రదమైన ఒక నాయకుడిగా ఉన్నాడని తెలియజేస్తూ సెలవు. జయంతి వేడుకలు మన పార్టీ ఆఫీసులో, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో మన
కన్వీనర్ అయినటువంటి మామిడిపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున